బుజ్జమ్మకంతా తెలిసిపోయింది. సారీ మిస్ అమ్మా, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆల్రెడీ నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు కదా, ఈ విషయం కూడా చెప్పి నిన్నెందుకు టెన్షన్ పెట్టాలని చెప్పలేదు. నువ్వు చెప్పలేదు సరే, నిజం తెలిసి కూడా బుజ్జమ్మ ఇప్పటి వరకు నాతో ఎందుకు చెప్పలేదు? తన దగ్గర మీరు నిజం దాచారని బుజ్జమ్మ ఫీల్ అవుతుందేమో మిస్ అమ్మా. అవును మిస్ అమ్మ, నిన్నటి నుంచి బుజ్జమ్మ కొంచెం సైలెంట్ గా కూడా ఉంది. బుజ్జమ్మ హట్టే ఉంటుంది. అనవసరంగా తన దగ్గర నిజం దాచావనిపిస్తుంది. దీనంతటికి కారణం నేనే. రియల్లీ వెరీ వెరీ సారీ మిస్ అమ్మా. అబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు సారీ చెబుతావు అంజు పాప? అనవసరంగా సారీ పరువు తీయకు. బుజ్జమ్మ ఎక్కడా? చూస్తుంటే బుజ్జమ్మ చాలా ఫీల్ అవుతున్నట్టుంది మిస్ అమ్మా. బాగా హట్ అయినట్టుంది. నిన్ను క్షమించదేమో మిస్ అమ్మా. నిన్నైతే అస్సలు క్షమించదు. రండి. బుజ్జమ్మ, ఏంటమ్మా ఒంటరిగా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నాను. దేని గురించి? నాన్న గురించి. నాన్న గురించి ఏం ఆలోచిస్తున్నావు? రేపు స్కూల్లో రైట్ అబౌట్ యువర్ ఫాదర్ అన్న టాపిక్ మీద ఎస్సే రాయాలి. కానీ నాకు నాన్నెవరో తెలియదు కదా. నాన్న ఎలా ఉంటారో, ఎలాంటి వారో, ఏం చేస్తారో నాకేమీ తెలీదు. నువ్వు కూడా ఎప్పుడు నాన్న గురించి ఏం చెప్పలేదు. ఎస్సేలో ఏం రాయను? అదేంటి బుజ్జమ్మ, నీకు నాన్న ఎవరో తెలుసు కదా. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుందమ్మా? మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నాను. 5 ఏళ్ల నుంచి విశ్వాసంగా పనిచేస్తున్నాను. తెలియక ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి సార్. దయచేసి నన్ను ఆపేయాదమ్మా. తెలియక తప్పు చేస్తే క్షమించొచ్చు, తెలిసి చేస్తే పంపించేయాలి. నువ్వు ఇంటికి వచ్చింది ఎందుకు చెప్పు? ఎందుకు నిన్ను పనిలో పెట్టుకున్నావు? ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకున్నాను కదా సార్. మరి పొద్దున్నుంచి ఇంటిని పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? అంటే సార్ అది నువ్వు చెయ్యాల్సిన పనంతా బాగీ చేసింది. ఇంటి పని, వంట పని తనొక్కతే చేసి పిల్లల్ని చూసుకుంది. ఇక నువ్వెందుకు? యాదమ్మ నాతో బయటకు వచ్చిందా? మరి యాదమ్మ నీ పనులు చేయడానికి రాలేదు కదా మనోహరి. ఆ విషయం నీకు కూడా చాలాసార్లు చెప్పాను. ఈ ఒక్కసారికి తనని ఇలా చాలాసార్లు జరిగింది మనోహరి. ప్రతిసారి వార్నింగ్ ఇచ్చాను, తను మారలేదు. అంటే మరి తను ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు మనోహరి. ఆరుకి నీకు మధ్య ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్నేం అనలేకపోతున్నాను. ఆ గౌరవాన్ని నిలబెట్టుకో. శాలరీ తీసుకొని వెళ్ళిపోయాదమ్మా. ఇంకెక్కడైనా పని వెతుక్కో. సార్
సార్ అమర్ సార్ సారు పని ఎత్తుక్కోమన్నారు యాదమ్మా, అడుక్కోమనలేదు. హ. ఆ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ గట్టి యాదమ్మా, నువ్వెళ్ళిపోవమ్మా, నువ్వెళ్ళిపోవమ్మా. మనోహరి అయ్యయ్యో, ఫ్రెండ్స్ విడిపోతున్నందుకు ఫీల్ అవుతున్నారా? ఉంటుంది. ఎంతైనా మీది 5 ఏళ్ల ఫ్రెండ్షిప్ కదా, ఆ మాత్రం బాధ ఉంటుంది. నువ్వేం దిగులు పడుకు మనోహరి, యాదమ్మ తోడుగా లేదని అస్సలు కంగారు పడుకు.